హలో అండి అందరికీ. ఈ వీడియోలో వచ్చి వర్క్ లొకేషన్ మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. ప్రెజెంట్ సెల్ఫ్ పేమెంట్ కానీ లోన్ నుంచి వచ్చిన వాళ్ళైతే ఇంకా వేరే ఆప్షన్ లేదు, వచ్చిన ఆఫర్ లెటర్ని యాక్సెప్ట్ చేయడం తప్పితే. ఇంకా ఫ్యూచర్లో ఎవరన్నా జాయిన్ అవ్వాలా వద్దా అనేసి స్ట్రక్ అయిపోయి ఉంటారు చూడండి, వాళ్ళకైతే ఒక క్లారిటీ వచ్చేస్తుంది వర్క్ లొకేషన్ అనేది. మెయిన్ హోమ్ టౌన్లో అయితే మీకు వర్క్ లొకేషన్ అనేది వేయరు. ఇన్ కేస్ మీరు లక్ బాగుండి వస్తే హాస్టల్ తీసుకునే అంత డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇంకా మీరు ఏదో కోరుకునేదైతే నియర్ డిస్టెన్స్ మీ హోమ్ టౌన్కి, అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ, హాస్టల్ కానీ మెడికల్ కానీ అండ్ ఎవ్రీథింగ్ ఫెసిలిటీ ఉండేటట్టు అయితే చూసుకోండి. ఒక 500 కిలోమీటర్ కంటే డిస్టెన్స్ ఎక్కువగా పడితే ఇన్ కేస్ మీరు ఇది నా ప్రాబ్లం అనేసి ఆన్ బోర్డింగ్లో హెచ్ఆర్స్ అయితే చాలామంది ఉంటారు, వాళ్ళతో అయితే కాంటాక్ట్ అవ్వండి. సింపుల్గా అయితే ఆఫర్ లెటర్ని డిక్లైన్ చేయొద్దు, ఎందుకంటే మీరు అడిగిన ప్లేస్లో నెక్స్ట్ ఆఫర్ లెటర్ ఎంత టైం పడుతుందో మనం కూడా గెస్ చేయలేము. అడ్రస్ కూడా ఇచ్చేది కరెంట్ అడ్రస్ అయితేనే ఇవ్వండి, ఎందుకంటే దాన్ని బట్టే మీకు బ్రాంచ్ లొకేషన్ కూడా ఇచ్చేది. మళ్ళీ అలాగే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.